నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని చంద్రబాబుతో మాట్లాడిన తర్వాతే ప్రకటిస్తామన్నారు మంత్రి భూమా అఖిలప్రియ. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే దివంగత నేత శోభానాగిరెడ్డి 3వ వర్ధంతి వేడుకల్లో పాల్గొని నివాళి అర్పించారు అఖిలప్రియ. వర్ధంతి కార్యక్రమంలో అఖిలప్రియతో పాటు కర్నూలు ఎమ్మెల్యే మోహన్ రెడ్డి, ఏవి సుబ్బారెడ్డి సహా పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారితో మాకు మీటింగ్స్ ఉన్నాయి కాబట్టి మరి రేపు ఎల్లుండి కూడా ఆయనతోనే మేము విజయవాడలో ఉంటాం కాబట్టి తప్పకుండా నంద్యాల టాపిక్ మేము తీసుకురావడం జరుగుతుంది. ఆయన కూడా మరి 2 రోజుల్లో వచ్చి కలవండి అని చెప్పడం జరిగింది కాబట్టి తప్పకుండా ఈ 2-3 days లో మరి నంద్యాలకు సంబంధించిన బై ఎలక్షన్ సంబంధించిన ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా త్వరలోనే 2-3 days లో కంప్లీట్ అవుతుందని కూడా మీకు తెలియజేసుకుంటున్నాము. కర్నూలు జిల్లాలో తాగునీటి సమస్య అలాగే ఉంటే రాబోయే ఎన్నికల్లో జనం ముందుకు వెళ్లలేమని స్పష్టం చేశారు రాజ్యసభ ఎంపీ టీజీ వెంకటేష్. టీడీపీ జిల్లా సమన్వయ కమిటీ భేటీలో నీటి సమస్య ప్రధాన చర్చనీయాంశమైంది. జిల్లాలో తాగునీటి ఎద్దడికి అధికారులే ప్రధాన కారణమన్నారు టీజీ. కర్నూలు నగర తాగునీటి అవసరాల కోసం సుంకేసుల రిజర్వాయర్లో నీరు నిల్వ చేయాల్సి ఉంది, కానీ అధికారులకు సమస్య చెప్పేందుకు కూడా నేతలు భయపడే పరిస్థితి ఉందన్నారాయన. మరోవైపు తాగునీటి సమస్యపై గత సమీక్షా సమావేశంలో అధికారుల దృష్టికి తీసుకువెళ్లామని, కొత్త కలెక్టర్తో కూడా సమీక్షా సమావేశం నిర్వహించి సమస్య పరిష్కరించాల్సి ఉందన్నారు మంత్రి అఖిలప్రియ. ఆదోని మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు కూడా తాగునీటి సమస్యపై తీవ్రస్థాయిలో స్పందించారు. కర్నూలు, కల్లూరు 5 లక్షల పాపులేషన్ తాగేదానికి లేదు. నాయకులు పోయి ముఖం చూపలేకపోతున్నాం. సో ఇదంతా ఒక సరైన నిర్ణయం అధికారులు తీసుకోకుండా ఉండటం వల్ల, లేకపోతే అధికారులకు మేము చెప్పేదానికి నాయకులు చెప్పేదానికి భయపడటం వల్లనో, లేకపోతే అధికారులు నాయకుల్ని కేర్ చేయలేని పరిస్థితుల్లోనూ ఈ వ్యవస్థ అవుతున్నది. దీన్ని పూర్తిగా మార్చాలి అని ప్రతి ఒక్కరి ఆవేదన. మీనాక్షి నాయుడు గారు కానీ, విష్ణువర్ధన్ రెడ్డి కానీ, ప్రతాప్ రెడ్డి గారు కానీ అందరి ఆవేదన ఇదే. తాగేదానికి నీళ్లు ఇవ్వకపోతే ఈ జిల్లాలో నాయకులు ముఖం చూపించుకునేదానికి వీలుండదు అని ఖండితంగా నాయకులకు చెప్పి, నాయకుల నుంచి అధికారులకు కరెక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి నెక్స్ట్ ఇయర్ గానే తాగేదానికి నీళ్లు లేకపోతే మేము ఎలక్షన్లో నిలబడటం కూడా అది కష్టంగా ఉంటుందని తెలియజేస్తాం. రోజు జిల్లాలో చూసుకుంటే మొత్తం తాగునీటికి సంబంధించి ఎక్కడెక్కడ ఏ కాన్స్టిట్యున్సీలో తాగునీటి సమస్యలు ఉన్నాయా, లేకపోతే రైతులు ఎక్కడ ఇబ్బందులు పడుతున్నారు, ఇవన్నీ కూడా మరి డిస్కస్ చేయడం జరిగింది. తర్వాత తాగునీటికి సంబంధించిన పోయినసారి కె కృష్ణమూర్తి గారు ఉన్నప్పుడు మనం ఇరిగేషన్ మీటింగ్ ఒకటి పెట్టుకోవడం జరిగింది జిల్లా స్థాయిలో. అక్కడ కొన్ని కంప్లైంట్స్ కూడా మరి ఇన్ఛార్జీలు కానీ, లేకపోతే ఎమ్మెల్యేలు కానీ, కొన్ని ఇన్ఛార్జీలు కానీ అన్ని రేస్ చేసిన కొన్ని కంప్లైంట్స్ కూడా ఇంకా అటెండ్ కాలేదని చెప్పి కూడా కొన్ని కంప్లైంట్స్